హాయ్ అండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడొచ్చేసి మొన్న నా పుట్టినరోజుకి మా బాబు ఇచ్చిన గిఫ్ట్ అండి ఇది. గ్రీటింగ్ కార్డ్‌లా రాసి ఇచ్చాడనమాట. చాలా హ్యాపీ అనిపించింది. చిన్న పిల్లలు ఇంతకు మించి ఏమి వాళ్ళ దగ్గర మనం ఎక్స్‌పెక్ట్ చేయడం బాగోదు కదా! ఇక్కడొచ్చేసి మేము నా బర్త్‌డే సెలబ్రేషన్స్ మా మామయ్య వాళ్ళ పొలంలో అయితే జరుపుకున్నామండి. బర్త్‌డే ఏంటి పొలంలో జరుపుకోవడం ఏంటని మీరు అనుకోవచ్చు. ఆ రోజు సండే వచ్చిందనమాట. ఇంకా అందరం కలిసి కొంచెం ఎంజాయ్ చేసినట్టు ఉంటుందని చెప్పేసి ముందే అనుకుని పుట్టినరోజుకి ఇట్లా మా మామయ్య వాళ్ళ పొలంలోకెళ్ళి అక్కడ కేక్ కట్ చేసి అక్కడ సెలబ్రేట్ చేసుకుందామని అనుకున్నాం అనమాట. అలా అనుకోని ఇంకా విద్య కూడా హైదరాబాద్‌లో జాబ్ చేస్తుందని చెప్పాను కదా! తను అక్కడ నుండి సెలవు పెట్టుకొని వచ్చిందనమాట నా పుట్టినరోజని. అలాగే ఇక్కడ నుండి అయితే ఇంకా మేము బయలుదేరి వెళ్ళామనమాట. మా లక్ష్మీ మామయ్య, చిన్ని అక్క, ఇంకా శ్రీనివాస్ గారు, మా మరిది గారు, చెల్లి, పిల్లలు, భాను, విద్య అందరం కలిసి అయితే ఇంకా ఇన్నోవాలో అయితే బయలుదేరి వెళ్ళామనమాట. మీకు తెలిసిందే కదా! మా మామయ్య గారు వాళ్ళు ఊరెళ్ళేటప్పుడు, పెద్ద మామయ్య గారు వాళ్ళ ఊరెళ్ళేటప్పుడు అక్కడ అన్ని పామాయిల్ తోటలుంటాయి. తోటలు ఎక్కువగా ఉంటాయన్నమాట. పామాయిల్ చెట్లు ఎక్కువగా ఉంటాయి. కొంచెం సీనరీ బాగుందని చెప్పేసి అక్కడక్కడ వీడియో షూట్ చేశాననమాట. అరటి చెట్లు ఇవన్నీ అయితే ఉన్నాయన్నమాట. వెళ్ళే దారిలో ఈ తాడి చెట్లు అవన్నీ అయితే ఉన్నాయి. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడైతే మేము పోయినసారి పొలంలో అయితే అన్నీ వండుకున్నాం కదా! దాని గురించి కొంచెం పోయినసారి లేట్ అయిందని చెప్పేసి ఇక్కడ ఇంటి దగ్గరే మా లక్ష్మీ మామయ్య, చిన్ని అక్క ఇంటి దగ్గర నుండి వచ్చారనమాట. తెల్లవారుజామున 3కి అట్లా వచ్చారు. ఆ అక్క సాంబారు, చికెన్ కర్రీ, రైస్ అయితే అక్క కుక్ చేశారు ఇక్కడికొచ్చిన తర్వాత. అవి నేను షూట్ చేయలేదండి. ఇంకా మా మరిది గారు వచ్చేసి లివర్ ఫ్రై చేశారు. నేనొచ్చేసి ఇంకా కొత్తిమీర పచ్చడి ఒకటి చేశాను. స్వీట్ ఒకటి చేశాను. భానుగాడు కూడా ఒకటి స్వీట్ చేశాడనమాట వాడు. భానుని వాడంటున్నానని ఏమనుకోవద్దు. భాను అలాగే పిలుస్తాను నేను. ఇంకా ఇక్కడొచ్చేసి పిల్లలందరూ ఆడుకోవడానికి వాళ్ళ సంబంధించిన క్రికెట్‌కి సంబంధించినయి రింగ్ ఒకటి అందరం ఫ్యామిలీతో ఆడుకుందాం అని చెప్పేసి రింగ్ ఇంకా అవన్నీ తీసుకున్నాం అనమాట. ఇక్కడైతే చేను పక్కన ఆపారు. మీకు తెలిసిందే కదా! ముందు వీడియోలో చూసినట్లే కారు వెళ్ళడానికి దారైతే లేదండి. పక్కన ఆపి ఇంకా మేము కుక్ చేసి తెచ్చుకున్న ప్రతి ఒక్కటి ఒక్కొక్కళ్ళు తీసుకొని వెళ్తా ఉన్నాం అనమాట. చూస్తున్నారు కదా! పక్కన పెట్టేసాం. ఇదంతా రబ్బీస్ అండి. అంటే ఇసుక కూడా ఉందనమాట. కారు అటు సైడ్ మా మావయ్య వాళ్ళ చేనుకెళ్ళే దారిలో ఏంటంటే చిన్న రోడ్డు ఉంది. కనిపిస్తుంది కదా! పిల్లలు పట్టుకొని వెళ్తున్నారు కదా! బ్యాట్లు అవన్నీ. ఆ చిన్న రోడ్‌లో వెళ్ళదనమాట. ఒకవేళ వెళ్ళినా కూడా ముళ్ళు అవి ఉన్నాయి. అందుకని చెప్పేసి పక్కనైతే పార్క్ చేశారు. ఇవన్నీ మేము తీసుకొని వెళ్తున్నాం కదా! పక్కన కార్ పార్క్ చేశారు. ఇంకా అక్కడికెళ్ళిన తర్వాత కార్తీక్ ఉన్నాడు కదా! మా పెద్ద మామయ్య గారు వాళ్ళ అబ్బాయి. అతను పర్జా అవి తీసుకొచ్చి అక్కడ చెట్టు కింద అయితే రెడీ చేశాడనమాట. అవన్నీ మేము సర్దుకున్నాం అక్కడ. వాటర్ క్యాన్స్ కూడా మేము ఇక్కడ నుండే తీసుకెళ్ళామండి. పోయినసారి అక్కడ నుండి తెచ్చాం కదా! అవి తాగడం వల్ల ఏంటంటే కొంచెం జలుబులాగా వచ్చింది పిల్లలకి, నాకు కూడా. అందుకని చెప్పేసి మేము ఇక్కడ నుండే కొంచెం ప్రతిసారి తీసుకెళ్ళేవాళ్ళం. కాకపోతే ఈసారి ఇంకొక క్యాను ఎక్స్ట్రా తీసుకెళ్ళాం అనమాట, వాటర్ క్యాను. ఇక్కడ వచ్చేసి ఇంకా కార్ అయితే పక్కన పార్క్ చేసేసారు మా మరిది గారు. ఇంకా మేమైతే నిదానంగా బ్యాగులు పట్టుకొని అయితే నడుచుకుంటూ వెళ్తున్నాం అనమాట. పామాయిల్ తోటలో గుండా వెళ్ళాలండి. పక్కన దారి ఉంది కానీ అది అంతగా బాలేదనమాట. అందుకని చెప్పేసి ఈ తోటలో గుండా నడుచుకుంటూ వెళ్తున్నాము. తీసుకొని వెళ్తుంటే కార్తీక్ కూడా మాకు ఎదురైతే వస్తున్నాడు అనమాట తీసుకోవడం కోసం. వాడు వీడియో తీస్తుంటే తీయొద్దు అక్క అని చెప్తున్నాడు. ఇక్కడ వచ్చేసి ఇవి కొంచెం బరువుగా ఉన్నాయండి. అందుకని చెప్పేసి భాను అమ్మ చెరొకొకటి పట్టుకొని హ్యాండిల్ వస్తున్నారనమాట. నేను వెనకాల ఒక చేత్తో ఫోన్, ఒక చేత్తో బ్యాగ్ నేను కూడా పట్టుకున్నానండి. ఇక్కడ ముళ్ళు తగులుతాయని చెప్పేసి హనీ అయితే పైకి పట్టుకున్నాడు అనమాట. నడుస్తుంటే అవి కిందకున్నాయి. అందుకని చెప్పేసి హనీ పైకి పట్టుకున్నాడు. ఇక్కడ వచ్చేసి చెప్పాను కదా మీకు ముందే, కార్తీక్ వచ్చేసి పర్జా తీసుకొచ్చి పోయినసారి ఎక్కడైతే మేము పెట్టామో అక్కడే పెట్టారండి ఈసారి. ఇదిగోని తీసుకొచ్చి ఇక్కడైతే పెట్టాం అనమాట. పెరుగు బకెట్లు ఉన్నాయి ఇంటి దగ్గర. మా నాన్నగారి మొన్న కార్యక్రమం జరిగిందనమాట. సంవత్సరికము 3వ సంవత్సరికం జరిగింది నాన్నగారిది. దానికి వచ్చిన పెరుగు బకెట్లు అయితే ఉన్నాయి. అవన్నీ క్లీన్ చేసి అమ్మ అందుట్లో అయితే సర్ది పెట్టారనమాట. ఇక్కడ స్టోరేజ్ బాక్స్ ఉంది కదా, దాంట్లో రైస్ అయితే వండుకొచ్చాం మేము ఇంకా. ఇక్కడ వచ్చేబట్టి కొంచెం నాకు చాలా దూరం నడిచి వచ్చాం కదా, అలసిపోయామని చెప్పేసి రెస్ట్ తీసుకుంటున్నారు. టీ బ్రేక్ అనమాట ఇప్పుడు. మా చిన్ని అక్క మాకు టీ పెడుతున్నారు అనమాట. ఇంకా అమ్మతో మాట్లాడుతున్నారు. చూసారు కదా, చుట్టూతో అయితే చాలా బాగుంది.
మామూలుగా అయితే ఎప్పుడైనా హాలిడే ఉన్నప్పుడు వెళ్దామని అనుకున్నాం అనమాట. అంటే ఎప్పుడు కుదరలేదు. అందరికి ఒకళ్ళకి సెలవు దొరికితే ఇంకొకళ్ళకి దొరకట్లేదు గదా! అందుకని జెప్పేసి ఇంక అందరికి సెలవు ఉన్నప్పుడు సండే పెట్టుకొని మేము వచ్చేసాం అనమాట ఇక్కడికి. మేము మామూలప్పుడు అనుకున్నప్పుడు ఏంటంటే, మా మరిది గారికి కిరాయి ఉంటుంది. తనకు కుదురుతుంటే మా హస్బెండ్‌కి కుదరట్లేదు. శ్రీనివాస్ గారికి కుదిరినప్పుడు ఏంటంటే, మా మరిది గారికి కుదరట్లేదనమాట. అందుకని జెప్పేసి సండే అయితే అందరికి కుదురుతుందని జెప్పేసేసి సండే పెట్టుకున్నాము. అది గాక నా పుట్టినరోజు గూడా వచ్చింది గాబట్టి, అన్నీ కలిసొచ్చినాయని జెప్పేసి మేమైతే ఇంకా ఇట్లా టూర్ ప్లాన్ జేసుకున్నాము. మేమైతే మామూలుగా టెంపుల్స్‌కి ఎక్కువ వెళ్తామండి. అంతకుముందు మేము టెంపుల్స్‌కెళ్ళినప్పుడు నేనింకా ఛానెల్ స్టార్ట్ చేయలేదు. లేకుంటే ఇంకా మీకు అంతర్వేది గాని, అన్నవరం, శ్రీశైలం ఇట్లా అమరావతి అట్లా ఎళ్ళిన టెంపుల్స్ వ్లాగ్స్ గూడా వచ్చాయి. నేను అంతకుముందు అప్పుడు ఛానెల్ లేదు కాబట్టి నేను షూట్ చేయలేదు. ఇప్పుడు గనుక వెళ్తే కంపల్సరీ వ్లాగ్స్ నేను షూట్ చేసి పెడతానండి. ఇంకిక్కడొచ్చేసి పిల్లలు వాళ్ళు తెచ్చుకున్నయి ఉన్నాయి గదా! వాటిలతో ఆడుతున్నారనమాట. ఇక్కడ మా మరిది గారొచ్చేసి వాళ్ళ పిన్నితో సెల్ఫీలు దిగుతున్నారు. ఎక్కడికొచ్చినా మా మరిది గారు సెల్ఫీలు దిగుతారనమాట. గ్రూప్ ఫోటోలు ఇవన్నీ గుర్తుగా ఉంటాయని జెప్పేసి ఫోటోలయితే తీస్తారు. మేమసలు మామూలుగా ఇంటి దగ్గర ఏమనుకుని వస్తామంటే ఫోటోలను పక్కన పెట్టేసి పొద్దున్న సాయంత్రం వరకి ఆడుకుందాము. ఎంజాయ్ చేద్దాం అని జెప్పేసి వెళ్తాము. అక్కడికెళ్ళిన తర్వాత అందరూ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఫోన్‌లు వస్తానే ఉంటాయి. తీసుకుంటానే ఉంటారనమాట. చూస్తున్నారు గదా! పిల్లలు ఆడుకునే వాళ్ళు ఆడుకుంటూ ఉన్నారు. ఇక్కడ శ్రీనివాస్ గారైతే పిల్లలకి బౌలింగ్ జేస్తున్నారనమాట. ఇంకా మా పెద్ద మామయ్య గారోళ్ళ మనవరాలు, మనవడు వాళ్ళిద్దరు గూడా వచ్చారనమాట. మా పెద్దత్త గూడా వచ్చారు. పెద్దత్త వస్తున్నారనమాట ఇప్పుడు ప్రస్తుతానికి. ఇంకా అక్కడ పశువులు మేసుకునే వాళ్ళు మేపే వాళ్ళున్నారనమాట పిల్లలు. వాళ్ళు గూడా వచ్చారు ఆడుకోవడానికి. తను వీడియో తీస్తున్నానని పక్కకైతే ఎళ్ళిపోయాడు బ్లూ టీ షర్ట్ అబ్బాయి. ఇంకిక్కడొచ్చేసి వీళ్ళ ఫ్యామిలీ అనమాట. మా మామయ్య వాళ్ళ ఫ్యామిలీ ఉన్నారు గదా! మా చిన్ని అక్క, లక్ష్మి మామయ్య, భాను విద్య వీళ్ళైతే రింగ్ ఆడుకుంటున్నారు. కొంతసేపు వీళ్ళు ఆడారనమాట. తర్వాత మా అమ్మ, చెల్లి, మేము అయితే జాయిన్ అయ్యాము. అప్పుడు వీడియో ఎవరు తీస్తున్నారంటే మా బుజ్జి మామయ్య వాళ్ళ మనవడు తీస్తున్నారనమాట. ఇక్కడ మేమైతే ఆడుతున్నాము. అంటే మా చెల్లికి చెయ్యి కొంచెం బాలేదు. అందుకని 2 చేతులతో పట్టుకుంటుందనమాట తను. ఇలా ఎప్పటినుండో మేమందరం కలిసి ఇట్లా ఆడుకోవాలి, టైమ్ స్పెండ్ చేయాలని అనుకున్న వాళ్ళమే. మా నాన్నగారు ఉన్నప్పుడు అనుకునే వాళ్ళం అనమాట. మా నాన్నగారేమో డ్యూటీకెళ్ళిపోయేవాళ్ళు. ఆయన డ్యూటీ చేస్తేనే మాకింట్లో గడిచేది కాబట్టి మేము అంతగా చిన్నప్పుడు ఎంజాయ్ చేయలేకపోయాము. కానీ మేము పెద్దోళ్ళమయ్యి మా నాన్నగారిని ఇట్లా బయటికి తీసుకొద్దాం అనుకునే టయానికి మా నాన్నగారైతే లేరు, చనిపోయారనమాట. నాన్నగారికి వేరే బ్యాడ్ హ్యాబిట్స్ ఏమీ లేవు గానీ టీ ఒకటి, సిగరెట్ ఒకటి ఉందండి. మా నాన్నగారు టీ తాగుతారు. అలాగే నాకు గూడా టీ అలవాటు బాగుందనమాట. మా చెల్లి వీడియోస్ అవి ఇవి టీ మీద కామెడీస్ వస్తాయి గదా! ఆ వీడియోస్ రాగానే మా చెల్లి నాకు పంపిస్తదనమాట. ఐ లవ్ టీ అని జెప్పేసి వీడియోస్ వస్తాయి గదా! షేరింగ్ చాట్‌లో అవి పంపిస్తా ఉంటది మా చెల్లి నాకు. నాన్న సిగరెట్లు ఎక్కువ కాల్చడం వల్ల వాల్స్ పూడిపోయి హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారండి. దయచేసి మీ చుట్టుపక్కల ఎవరైనా సిగరెట్లు కాలుస్తుంటే గనక కాలవద్దని చెప్పండి ఎక్కువగా. వాళ్ళని సడెన్‌గా మానేయమన్నా వాళ్ళకి కోపాలొస్తాయి కాబట్టి కొంచెం కొంచెం తగ్గించి సిగరెట్టు కాల్చమని చెప్పండి. మా నాన్నగారికి మేము చెప్పినా మా నాన్నగారు వినలేదు. ఎందుకంటే ఒకసారి అలవాటయిన తర్వాత ఏదైనా గూడా త్వరగా మానాలి అంటే ఎవరు మానలేరు కాబట్టి. ఎందుకంటే ఇప్పుడు మా నాన్నగారు లేని లోటు మాకు తెలుస్తుంది. మా నాన్నగారు గూడా బహుశా పైనుండి మమ్మల్ని చూస్తానే ఉంటారు. మా నాన్నగారు లేకపోతే మేము ఎంత ఇబ్బంది పడుతున్నాం అనేది మా నాన్నగారికి ఖచ్చితంగా తెలుస్తానే ఉంటది. మేము ఇప్పుడు హ్యాపీగున్నా ఇప్పుడు మా మామయ్య వాళ్ళు వీళ్ళంతా ఆడుతుంటే మా నాన్న సడెన్‌గా గుర్తొస్తారు మాకు. మా నాన్న గూడా ఉంటే బాగుండనిపిస్తదనమాట. మా నాన్నగారికి ఆ సిగరెట్ అలవాటు లేకపోతే మా నాన్నగారు గూడా చక్కగా మాతో పాటు ఇలా ఎంజాయ్ చేసేవాళ్ళు కదా అనిపిచ్చిద్ది. నేనేమైనా తప్పుగా మాట్లాడుంటే దయచేసి క్షమించండి. ఎందుకంటే ఒక ఆడపిల్లగా మేము ఎంత ఇబ్బందులు పడుతున్నాం తండ్రి లేకపోతే అనేది చెప్తున్నాను. దయచేసి తప్పుగా అనుకోవద్దు. ఇంకిక్కడొచ్చేసి అందరూ ఎంజాయ్ చేస్తున్నమాట. మా బాబు గూడా జాయిన్ అయ్యాడు. కాకపోతే రింగ్ ఆడటం అనేది పోయినసారి రింగ్ తీసుకొచ్చాం గానీ ఎవరు ఆడలేదండి. ఈసారి కొంచెం రింగ్ తీసుకొచ్చి ఆడతా ఉన్నారనమాట. అలా పిల్లలు అందరూ మేమందరం ఎంజాయ్ చేయటం చాలా బాగుంది. మీరు కూడా ఇట్లా సెలవులేదన్నా వస్తే ఫ్యామిలీతో ఎక్కువ సేపు గడపటానికి ట్రై చేయండి. ఫోన్‌లు కాకోకుండా. మామూలుగా పిల్లలతో టైమ్ స్పెండ్ చేయటం గాని, భార్యాభర్తలు ఉంటే వాళ్ళిద్దరు మాట్లాడుకోవడానికి టైమ్ స్పెండ్ చేయండి. ఎక్కువగా ఫోనులు చూడొద్దు. ఎందుకంటే ఫోన్‌లు చూడటం వల్ల కొంచెం గొడవలు గూడా ఎక్కువొస్తాయని నేననుకుంటున్నాను. ఇక్కడొచ్చేసి మా అమ్మకి బాల్ నేను
రింగ్ సరిగ్గా వేయలేదనమాట. మా అమ్మ తిడుతున్నారు, ఇట్లా వేస్తున్నావు ఏంటి, అట్లా వేయని మా అమ్మ నాకు చెప్తున్నారు అనమాట. మా అమ్మ ఇప్పటి వరకు ఏ ఆటలో ఆడలేదు నా చిన్నప్పటి నుండి ఇప్పటి వరకు. ఈ రోజు రింగ్ ఆడుతుంది అనమాట మా అమ్మ. మాకంటే మా అమ్మే బాగా ఆడుతున్నారు. మా చెల్లి 2 చేతులతో పట్టుకుంటుంది, నేనేమో చూస్తున్నారు కదా. ఇలా అయితే ఎంజాయ్ చేసామండి మేము. ఇప్పుడు కూడా మా అమ్మకు కోపం వచ్చి నా మీద అరుస్తున్నారు, ఇలా కాదు అలా వేయాలని. అంతలోకి మా హనీ కూడా వచ్చాడు అనమాట. హనీ కూడా ఆడుతున్నాడు. పిల్లలందరూ ఒక్కొక్కరు క్రికెట్ ఆడేవాళ్ళు కూడా మా దగ్గరకు వచ్చేస్తున్నారు అనమాట ఆడడానికి. మేమందరం దగ్గరగా ఒక రౌండ్ గా ఉన్నాం అనమాట. ఉండి పిల్లలు మేము ఆడుకుంటా ఉన్నాము. మాకైతే చాలా హ్యాపీగా అనిపించిందండి. ముఖ్యంగా మా భాను, విద్య, మా మామయ్య, మా చిన్ని అక్క అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఎందుకంటే మా చిన్నప్పటి నుండి మా మామయ్య ఇలా టైం స్పెండ్ చేయటం మేము ఎప్పుడు చూడలేదు. ఆయన పొద్దున్న లేసి పొలం వెళ్ళిపోయే వాళ్ళు అనమాట. పిల్లలతో కూడా ఎక్కువ టైం స్పెండ్ చేయటం మాకు తెలియదు. అంటే మేము వాళ్ళు కొంచెం దూరంగా ఉండేవాళ్ళం అనమాట. నాన్న వేరే ఊర్లో డ్యూటీ చేస్తే మేము అక్కడ ఉండేవాళ్ళం. మామయ్య వాళ్ళు వేరే ఊర్లో ఉండేవాళ్ళు. ఎప్పుడైనా సెలవులకి వెళ్ళినప్పుడు చూస్తూ ఉండేవాళ్ళం. కానీ మేము పొద్దున్నే లేసేసరికి నాన్న డ్యూటీకి వెళ్ళిపోయేవారు, మా మామయ్య పొలం వెళ్ళిపోయేవాళ్ళు అనమాట. మా అక్క, అమ్మ ఇంట్లో ఉండి పని చేసేవాళ్ళు. మా చిన్ని అక్క కూడా మా మామయ్య వ్యవసాయం చేస్తారు కదా, ఆయనకి క్యారేజ్ అవి కట్టుకెళ్తా ఉంటారు. వీళ్ళేమో అంటే తెలిసిందే కదా, వ్యవసాయం చేసేవాళ్ళు ఎట్లా ఉంటారు ఏంటి అనేది కవులుకి తీసుకొని చేసేవాళ్ళు అనమాట మా మామయ్య వాళ్ళు. ఇప్పుడు వచ్చేసి మా మామయ్య ఇంకా చూస్తున్నారు కదా ఎట్లా ఆడుతున్నారు అనేది. ఇంకా అక్కడ రింగ్ అయితే ఆటం అయిపోయిందండి. ఇంకా ఇక్కడ వచ్చేసి క్రికెట్ దగ్గరికి అయితే వచ్చేసాం మేము. ఇంక మా మామయ్య, భాను ఆడుతున్నారు అనమాట. ఇక్కడ వచ్చేసి శ్రీనివాస్ గారు పిల్లలతో అయితే ఆడుతున్నారండి. ఇక్కడ చూసారు కదా. మేమైతే నా పుట్టినరోజు ఫంక్షన్ ఇలా అయితే ఎంజాయ్ చేసాము. ఇంకా మధ్యాహ్నం ఆటలాడి అలసిపోయామండి. ఇంకా చేతులు వాష్ చేసుకుని వచ్చి కూర్చుంటే ఇంకా చిన్ని అక్క పిల్లలకి అన్నం పెడుతున్నారు. వాళ్ళకి అన్నం పెట్టిన తర్వాత మేము అందరం కూడా తినేసాం అనమాట. అమ్మ కూడా వచ్చారు ఇంకా భోజనం చేయడానికి. ఇంకా ఈ పిల్లలు మా మామయ్య వాళ్ళ మనవరాలు, మనవడు కూడా వచ్చారనమాట. అత్త, అమ్మ మేమందరం కూర్చొని అయితే భోజనం చేస్తున్నాం. ఇప్పుడు మా మరిది గారు, శ్రీనివాస్ గారు, మా మామయ్య బయటకైతే వెళ్ళారండి కూల్ డ్రింక్స్ తీసుకురావడం కోసం అని చెప్పేసి. ఇంకా మమ్మల్ని భోజనం చేసేయమన్నారు, లేట్ అవుతుందని చెప్పేసి. ఆడి ఉన్నాం కదా, బాగా ఆకలేసింది. ఇంకా మా అక్క అయితే భోజనం పెట్టారు. మేమందరం అయితే ఇంకా తింటున్నాం అనమాట. మా మామయ్య కూడా వచ్చారు. మా మామయ్యతో పాటు ఇంకా పశువులు కాసుకునే ఒక అన్న అయితే వచ్చారు. తనకు కూడా భోజనం పెట్టాం అనమాట. వాళ్ళు ఎవరో ఏంటో మనకైతే తెలియదు. మా మామయ్య గారితో పాటు వచ్చారు, వాళ్ళకు కూడా పెట్టాం. ఇంకా ఈ లోపు కూల్ డ్రింక్స్ తీసుకొని మా మరిది గారు, శ్రీనివాస్ గారు, మా మామయ్య వచ్చారు, వాళ్ళకు కూడా పెట్టామండి. వాళ్ళు భోజనం చేస్తున్నారు, పిల్లలు అయితే ఇక్కడ ఆడుతున్నారు. ఇంకా సాయంత్రం 6:30 అయింది. ఇంకా మా మామయ్య అయితే డాన్స్ చేస్తున్నారు అనమాట. మా మామయ్య బాగా డాన్స్ చేస్తారు. కాకపోతే ఇప్పుడు కొంచెం ఏజ్ ఎక్కువ అవుతుంది కదా, తను వెళ్ళిపోతున్నారు అనమాట. తను వేసిన స్టెప్పుల వరకు నేనైతే కొంచెం వీడియో తీసి పెడుతున్నాను అనమాట. సాంగ్ పెట్టడం అయితే కుదరదండి, అందుకని చెప్పేసి మా మామయ్య అక్కడక్కడ వేసి కొంచెం పెడుతున్నాను అనమాట. ఇదివరకు మా చిన్నప్పుడు అయితే బాగా వేసేవాళ్ళు. అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర పాటలు పెట్టుకుని ఇంట్లో వేసేవాడు అనమాట మా మామయ్య. మా చిన్నప్పుడు మా బాబు వీడియోస్ అయితే తీస్తున్నారు మా మామయ్య డాన్స్ చేస్తుంటే. మేమందరం కూడా మధ్యలో భాను అయితే స్టెప్పులు కొన్ని నేర్పించింది మాకు. మేము కూడా ప్రాక్టీస్ చేసాం అనమాట. అక్కడ ప్రాక్టీస్ చేసి డాన్స్ అయితే వేస్తున్నాం. చీకటి పడింది కదండి, కొంచెం చీకటి పడుతూ ఉందన్నమాట. ఒక ఫోన్ లో లైట్ వేసి ఇంకో ఫోన్ లో వీడియో అయితే తీస్తున్నారు. మీకు తెలుస్తూనే ఉంటుంది చుట్టుపక్కల చీకటి పడుతున్నట్లు. ఎన్ని ఫోన్లు అయితే ఉన్నాయో అన్ని ఫోన్లతో మేము లైట్లు అయితే వేసాము. వీడియో రావట్లేదు కదా, మీకు చూస్తే తెలుస్తూ ఉంటుంది అనమాట. మా మామయ్య డాన్స్ ఎలా ఉంది, మా వీడియోస్ ఎట్లా ఉన్నాయి అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. త్వరలోనే ఒక వారంలో వ్లాగ్స్ కూడా స్టార్ట్ చేస్తానండి. కొంచెం దగ్గు జలుబు వల్ల చేయలేకపోతున్నాను. మన పుట్టినరోజు అప్పుడు కొంచెం లోన్ ఉన్నాయన్ని బయట తీసి పెట్టాం కదా, ఇల్లంతా అదో టైప్ లో ఉంది. ఇది ఇక్కడ భాను నేర్పిస్తుంది, చూసారు కదా డాన్స్. ఇక్కడ భాను పిల్లలు వేస్తున్నారు అనమాట. మేమందరం కూడా వేసాము. భాను ఇట్లా వేయాలని చెప్పేసి మాతో ప్రాక్టీస్ చేయిస్తుంది. చూసారు కదా, పూర్తిగా చీకటి పడిపోయింది. ఇంక ఇవన్నీ తీసుకొని అయితే మేము కార్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. లైట్లే ఉన్నాయండి, మీకు పోయిన వీడియోలో అయితే దీని గురించి నేను పర్టికులర్ గా చెప్పాను అనమాట. ఇక్కడ చందమామ అయితే కనిపిస్తుందని వీడియో తీశాను, చూసారు కదా. ఇట్లా అయితే
ఒకళ్ళు లైట్ వేసుకొని ఇట్లా పట్టుకుంటే ఇంకొకళ్ళు ముందు నడుచుకుంటూ వెళ్తున్నారు. బాగా చీకటి పడిపోయిందండి. పెందలాడే బయలుదేరదాం అని అనుకున్నాం. కానీ ఎప్పటికప్పుడు పెందలాడే వెళ్దాం అనుకుంటున్నాం కానీ మేము బయలుదేరే వరకు చీకటి పడిపోతుంది అనమాట. ఇంకా తీసుకొచ్చి అన్ని డిక్కీలో పెడుతున్నారు అనమాట మా మరిది గారు. మేము తీసుకెళ్లి ఇస్తుంటే మా హనీ అయితే హాయ్ చెప్తున్నాడు. మా మరిది గారు శ్రీనివాస్ గారు సదురుతున్నారనమాట. అవన్నీ సదిరేసి లోపల పెట్టేశారు. పెట్టేసిన తర్వాత కారు కొంచెం ముందుకు తీసుకెళ్ళి అక్కడైతే అందరినీ ఎక్కించుకొని మామయ్య వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే తీసుకెళ్తున్నారనమాట. మా మామయ్య వాళ్ళ ఇంటి దగ్గర ఇక్కడ మా ఇంటి దగ్గర వండుకొచ్చినవి కొన్ని ఉన్నాయి కదా, అవి అయితే కొన్ని అక్కడ మిగిలిపోయినాయి అనమాట. అవి కొన్ని మా పెద్దత్త వాళ్ళకి ఇచ్చి కొన్ని మేము తెచ్చుకున్నాం అనమాట. పిల్లలైతే బాగా ఆటలాడి అలసిపోయారండి. చుట్టుప్రక్కల అంతా కూడా లైట్లు ఏమీ లేవండి. ఇంకా ఫోన్లో లైట్ వేసుకునే మేము కారుకున్నాయిలేండి. కాకపోతే ఏంటంటే దారి తెలియడం కోసం అని చెప్పేసి ఫోన్లో టార్చ్ చేసి చూపిస్తున్నాను అనమాట. ఇంకా శ్రీనివాస్ గారు అయితే మా మరిది గారితో మాట్లాడుతున్నారు. కొంచెం కార్ అయితే మామూలుగా పక్కన పెట్టారు కదా, అది తీసుకొచ్చి రోడ్డు మీద పెట్టారు. రోడ్డు మీద పెట్టిన తర్వాత ఒక్కొక్కరు 1 by 1 కార్ ఎక్కుతున్నారు అనమాట. ఎక్కిన తర్వాత అయితే మేము పెద్ద మామయ్య గారు వాళ్ళ ఇంటికి వెళ్ళి అవన్నీ అక్కడ పెట్టి ఇంకా మేమైతే బయలుదేరి ఇంటికైతే వచ్చేసామండి. మేము ఇంటికి వచ్చేసరికి వచ్చేసి 10 అట్లా అయిందనమాట టైము. ఇంక ఇంటికి వచ్చి ఫ్రెష్ అయ్యి స్నానాలు చేసి భోజనం చేసేపటికి 11 అట్లా అయ్యింది. నా ఛానల్ కంటెంట్ వచ్చేసి డైలీ రొటీన్ వ్లాగ్స్ అండి. అట్లాగే షాపింగ్ వ్లాగ్స్ అయితే ఉంటాయి. ఎప్పటికప్పుడు డైలీ రొటీన్ వ్లాగ్స్ చేద్దాం అనుకుంటున్నాను, కానీ కొంచెం ఒంట్లో బాగోకపోవటం మూలంగా కొంచెం లేట్ అవుతుందన్నమాట. ఒక వారం ఆగితే కనుక నేను డైలీ వ్లాగ్స్ పెడతాను. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.